చెప్పుకోవచ్చు. ఇలాంటి పట్టణానికి అపోస్తులుడైన పౌలు సువార్త ప్రకటించడానికి వచ్చాడు. సువార్త ప్రకటించడానికి ఈ పట్టణానికి రావడానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే, మనము ఏదైనా ఒక స్థానిక సంఘాన్ని దాని చరిత్రని చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఏదైనా ఒక స్థానిక సంఘం దాని స్థాపన, అక్కడ ఎవరు పనిచేశారో ఆ సంగతులు చూడాలంటే అపోస్తులుల కార్య గ్రంథంలోకి వెళ్ళాలి. అక్కడ అపోస్తులు చేసిన సేవ కనబడుతుంది. అపోస్తులుడైన పౌలు 3 సువార్త దండయాత్రలు చేశాడు. 3 సువార్త యాత్రలలో రెండవ యాత్ర మనం అపోస్తులుల కార్య గ్రంథం 16వ అధ్యాయం నుంచి ఈ యాత్ర గమనిస్తూ ఉంటాం. మొదటి యాత్రలో జరిగిపోయిన సంగతులు 15వ అధ్యాయంలో మనకు కనిపిస్తాయి. మొదటి యాత్రలో పౌలు బర్నబా యాత్ర చేశారు. ఇప్పుడు 15వ అధ్యాయం చివరిలోనికి వచ్చేసరికి పౌలుకి బర్నబాకి తీవ్రమైన వివాదం కలిగింది. ఎవరి విషయంలో? మార్కు విషయంలో. ఆ వివాదాన్ని బట్టి బర్నబా పౌలు విడిపోయారు. విడిపోయిన తర్వాత బర్నబా మార్కుని వెంటబెట్టుకుని కుప్రాకు వెళ్ళాడు. పౌలు శీలను వెంటబెట్టుకుని అతడు మాసిదోనియాకు వచ్చాడు. 16వ అధ్యాయంలో రెండవ యాత్ర, పౌలు రెండవ యాత్ర ప్రారంభమైంది. ఇతనితో పాటు కొంతమంది కూడా తోడయ్యారు. వారు ఎవరు అంటే 16వ అధ్యాయంలో లేక 17వ అధ్యాయంలో 15వ వచనంలో తిమోతి అనే మాట గమనిస్తాం. తిమోతి కూడా వీరితో కలిశాడు. పౌలు, శీల, అలాగే తిమోతి. కానీ వ్యక్తి పేరు రాయని వ్యక్తి అక్కడ ఉన్నాడు. ఎవరైనా? లూకా. లూకా కూడా వీరితో పాటు కలిపి ఉన్నాడు. వీరు ఆసియా పట్టణానికి సువార్త ప్రకటించడానికి వెళ్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు వారిని ఆటంకపరిచాడు. 6వ వచనంలో 16:6లో మీరు ఆ స్థలానికి వెళ్ళవద్దు అని, ఆసియాకి వెళ్ళవద్దని. అంటే పూర్తిగా వెళ్ళవద్దని కాదు, అప్పుడు సమయం కాదు, మీరు తర్వాత వెళ్ళొచ్చు అని దేవుడు పరిశుద్ధాత్ముడు ఆపాడు. వారు ఆ రాత్రి కలలో ఒక దర్శనాన్ని వారు చూశారు. పౌలు ఆ దర్శనంలో ఒక ఆయన అన్నాడు, అయ్యా మా దగ్గరికి రండి అని బ్రతిమలాడుతూ ఉన్నాడు. ఆ రాత్రి పండుకున్నారు, ఆ దర్శనం చూశారు. తర్వాత పౌలు తన యాత్ర మార్చుకుని ఫిలిప్పుకు వచ్చాడు. 11వ వచనంలో ఫిలిప్పులో సువార్త ప్రకటించాడు. అక్కడ లూదియా అనే ఆమె రక్షింపబడింది. సోదె చెప్పే చిన్నది రక్షింపబడింది. చెరసాల నాయకుడు రక్షింపబడ్డాడు. ఈ విధంగా వారి యాత్ర సాగుతూ ఏథెన్స్కి వచ్చింది. ఏథెన్స్లో వారు సువార్త సేవ చేసి ఏథెన్స్ నుంచి వారు కొరింథీకి వచ్చారు. 18వ అధ్యాయం చూడండి. అటు తరువాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథీనకు వచ్చెను అనే మాట గమనిస్తున్నాం. ఆ విధంగా పౌలు రెండవ సువార్త యాత్రలో కొరింథీకి వచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అప్పటికే కొరింథీలో అకులా, ప్రిస్కిల్లా ఉన్నారు. వారు అక్కడికి ఎలా వచ్చారంటే, వాస్తవంగా వారు ఆ ప్రాంతం వారు కాదు, వారు ఇద్దరు కూడా యూదులే. అయితే వారు ఇటలీలో ఉన్నప్పుడు యూదులందరూ అక్కడ నుండి వెళ్ళిపోవాలని ఆజ్ఞ వచ్చినప్పుడు వారు ఆ స్థలం విడిచి కొరింథీ పట్టణానికి వచ్చేసారు. వారు డేరాలు కుట్టే వృత్తి కలిగిన వారు. అక్కడ మనం ముందే చెప్పుకున్నాం, సినగోగు అనే ఒక మందిరం ఉంది. ఇప్పుడు పౌలు అకులా, ప్రిస్కిల్లతో కలిసి ఆ యూదుల యొక్క సినగోగు స్థలానికి వెళ్ళి యూదులకు మొదట సువార్త ప్రకటించాడు.
వారు కలిసి పనిచేసిరి అనే మాట మనం చూస్తామండి. 18:3 అకుల, ప్రిస్కిల్ల, పౌలు, శీల, తిమోతి, లూకా వీరందరూ కూడా కలిసి అక్కడ ఏం చేస్తున్నారు? పని చేస్తున్నారు. వారు కలిసి పని చేస్తున్నారు. అమ్మాయ వినండి, ఒక ఇంటిలో పని సులువుగా తేలికగా తక్కువ టైంలో అవ్వాలంటే అందరూ కలిపి ఏం చేయాలి? చేసుకోవాలి. భర్త పని భర్త చేయాలి, భార్య చేయాలి, బిడ్డలు చేయాలి. ఎవరికి వారు చిన్నదో పెద్దదో పని చేస్తే పని అంతా ఏమవుతుంది? త్వరగా అవుతుంది, సులువుగా అవుతుంది. చేయవలసిన మనిషి ఒకే వ్యక్తి అయితే వారు త్వరగా అలసిపోవడానికి కారణమవుతుంది కదా. పౌలుతో పాటు కొందరు బృందం ఉంది. వారందరూ కలిసి వారితో పాటు అకుల, ప్రిస్కిల్ల కూడా కలిపి అక్కడ ఏం చేస్తున్నారు? ప్రభువు పని చేస్తూ ఉన్నారు. కలిసి పని చేయటం. అమ్మ, క్రైస్తవ జీవితంలో మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సిన పని ఏంటంటే, కలిసి అలాగ ఆరాధన చేస్తున్నాము, కలిసి అలాగ ప్రార్థన చేస్తున్నాము, కలిసి అలాగే ఏం చేయాలి? ప్రభు పని కూడా చెయ్యాలి. ఇది నా పని, ఇది నా ప్రభు పని అని బాధ్యత కలిగి చెయ్యాలి కదండి. ఎక్కడో కానీ అన్న ఎక్కడో చదివాడని చెప్పాడు. ఏంటది? నేను మర్చిపోతున్నాను చాలాసార్లు అని. ఇది నాది అంటే భారం అవుతుందంట, ఇది మనది అంటే బాధ్యత అవుతుందంట. అనా? అంతేనా? మనది అనేది భారం అవుతుందంట, నాది అంటే బాధ్యత అవుతుందంట. ఈ కుటుంబంలో ప్రభు పని ఒక్క పనికే ఒకరు నిర్ణయించబడరు. ప్రతివారు ఏ పనైనా చేయొచ్చు. ఈ పనికి వీరే నిర్ణయించబడ్డారు, ఈ పనికి వీరే నిర్ణయించబడ్డారు కాబట్టి వీరే ఈ పని చేయాలి. వీళ్ళ బరకం తుడిచే పని, వీళ్ళ మందిరం కడిగే పని, వీళ్ళేమో వడ్డించే పని, వీళ్ళేమో రొట్టె అందించే పని, వీళ్ళది ఈ పని, అలా కేటాయించిపోకూడదు, ఫిక్స్ అయిపోకూడదు ఒక పనికి. సంఘంలో ఉన్న ప్రతివారం కూడా మన కంటికి కనిపిస్తున్న పని, అది చేయవలసిన పని అని మన కళ్ళకు కనబడుతున్నప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలి? దానిని చెయ్యాలి. అంతే. ఊడ్చే పనా, తుడిచే పనా, కడిగే పనా, శుభ్రం చేసే పనా, ఏదైనా సరే మన కండ్ల ఎదుట అది కనబడుతున్నప్పుడు, మనలో ఉన్న ఆత్మ మనం ప్రేరేపిస్తున్నప్పుడు దానిని ఏం చేయాలి? చేయాలి. వారు కలిసి పని చేసిరి అనే మాట మనం గమనిస్తున్నాం. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు యూదులతో తర్కిస్తూ దృఢముగా సాక్ష్యమిస్తూ వారికి సువార్త ప్రకటించినప్పుడు వారు ఎవ్వరూ కూడా అంగీకరించిన వారుగా ఉన్నారు. మీరు 5, 6, 7 వచనాలు చూసినప్పుడు వారు చాలా ఘోరంగా ఎదిరించారు. అందుచేత పౌలు ఏం చేశాడంటే, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు అని వదిలివేశాడండి. చూడండి, ఆ క్రింద అన్నాడు, మీ రక్తము మీ మీదనే యుండును అన్నాడు కదా. వారు పాప రక్తం వారి మీద దోషం పలుకుతుంది, వారిని శిక్షకు గురి చేస్తుంది. సువార్తను విన్నవారు, సువార్తను తోసివేసేవారు, సువార్తకు లోబడిన వారు, వారు నాశనమునకు వారే ఏమవుతారండి? ఉత్తరవాదులు అవుతారు. సేవకుడు వారి విషయంలో లెక్క అప్పగించవలసిన అవసరం లేదు. పెద్దలు వారి విషయంలో లెక్క అప్పగించవలసిన అవసరం లేదు. ఎందుకని? ఎన్నోసార్లు వారు ఏం చేస్తున్నారు? సువార్త వింటూ ఉన్నారన్నమాట. అప్పుడు పౌలు తన వస్త్రాలు దులిపేసుకున్నాడు. అక్కడి నుండి కొరింథీలోనికి వచ్చాడు. కొరింథీలో అతడు సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. ఆ పట్టణంలో ఉన్న కొందరు విశ్వాసముంచి రక్షింపబడ్డారు. ఆ పట్టణస్థులలో కొందరు పౌలుకి సహకారులుగా ఉన్నారు. చూడండి వారెవరో. 7వ వచనం, అక్కడ నుండి వెళ్ళి తీతియు యూస్తు అని ఒకని ఇంటికి వచ్చెను. అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉండెను. ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసముంచెను అనే మాట చూస్తుంది. మరియు కొరింథీలో అనేకులు విశ్వసించి బాప్తిస్మము పొందిరి అనే మాట చూస్తాం. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు అతనితో పాటు మరికొందరు యాడ్ అయినట్టు మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అక్కడ ఉన్న ప్రజల మధ్య సేవ చేయడానికి ఆ పౌలు చాలా భయపడ్డాడు. అప్పుడు ప్రభు ఏం చేశాడంటే 9వ వచనంలో, పౌలా నువ్వు భయపడకు, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నారు,
నేను నీకు తోడై ఉంటాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడును రాడు. ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నది అని చెప్పాడండి. 9-10 వచనాల్లో పౌలుకి ధైర్యం వచ్చింది. వాస్తవంగా ఆ పట్టణం ఎలాంటిది? వ్యభిచారులు ఉన్నది కదండి, ఆడంగితనం గలవారు ఉన్నారు, పురుష సంయోగులు ఉన్నారు, దొంగలు ఉన్నారు కదా, దోచుకునేవారు ఉన్నారు, లోభులు ఉన్నారు. కాబట్టి అపోస్తలుడైన పౌలుకి దినదినము కూడా గండంగానే ఉండేది. ఈ పట్టణంలో సేవ చేయాలంటేనే ఆయనకి చాలా భయంగా ఉండేది. వణుకు వచ్చే పట్టణం అన్నమాట, వణుకు వచ్చేది. పౌలుకి అక్కడికి వెళ్ళి సువార్త చెప్పాలంటే వణుకు వచ్చేదట, వణుకు వచ్చేది, భయం వేసేదట. ఒక బైబిల్ పండితులు ఏమన్నాడంటే, కొరింథీ పట్టణంలో సేవ చేయగలిగితే ప్రపంచంలో ఎక్కడైనా సేవ చేయొచ్చు అంటండి. కొరింథీ పట్టణంలో సేవ చేస్తే ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి సేవ చేయొచ్చు అంట. అంత భయంకరమైన పట్టణం కొరింథీ పట్టణం. అందుచేత అపోస్తలుడైన పౌలు ఆ పట్టణంలో ఎలాగూ సేవ చేశాడో చూడండి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక ఎవరితో కలిసి పనిచేశాడో చూసాం. అక్కడికి వచ్చినప్పుడు ఆయన పరిస్థితి ఎట్లాగున్నదో చూడండి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. మరియు ఆ బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతో మీ యొద్ద నుంటిని అన్నాడు కదండి. ఆయన భయముతోనూ బలహీనతతోనూ ఎంతో వణుకుతోనూ కూడా అక్కడ ఏం చేశాడు? సేవ చేశాడు. ఆయనకి కొరింథీ పట్టణానికి వచ్చేసరికి కొంత ఆరోగ్య పరిస్థితులు కూడా మారిపోయినాయి అంటండి. బైబిల్ పండితులు చెప్పే అభిప్రాయం అది. ఆయన బలహీనుడయ్యాడు అన్నాడు. బలహీనతతో భయముతో వణకతో అక్కడ సేవ చేశాడు. ఎంతకాలం సేవ చేశాడు? అపోస్తలుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం 11వ వచనం. దేవుని వాక్యం బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించెను అన్నాడు. అలాగైతే ఎంతకాలం పనిచేశాడు కొరింథీలో? 1.5 సంవత్సరం అంటే 18 నెలలు అతడు అక్కడ పనిచేశాడండి. పనిచేసినప్పుడు సంఘం కట్టబడింది, సేవ కొనసాగు